ఓం నమ శివాయ. జ్ఞానమురళి మీకోసం మీ భాషలో. జ్ఞానమురళి 32వ భాగము. అందరం శివబాబా స్మృతిలో చదువుకుందాము. నేను ఈశ్వరీయ విద్యార్థిని. శివబాబా నాకు టీచరు. బాబా నాకు సద్గురువు. నేను మాస్టర్ సద్గురువును. రాజయోగం చేయడం ద్వారా ఆత్మకు శక్తి లభిస్తుంది. ఈ శక్తిని సంస్కారాలను పరివర్తన చేసుకోవడానికి, ప్రకృతిని పరివర్తన చేయడానికి, అనగా తమో నుండి సతో ప్రధానంగా చేయడానికి, వికారాలను జయించడం కోసం వాడుతున్నారా, వ్యర్థానికి వాడుతున్నారా, ఒక్కసారి పరిశీలించుకోండి అని చెప్తున్నారు బాబా. సదాయోగిగా అయ్యారా, లేదా అమృతవేళ కొంచెం టైం కేటాయించి ఆ సమయంలోనే యోగిగా ఉంటున్నారా? సంగమయుగం అంతా అమృతవేళ అని చెప్పాను కదా, గమనించారా అంటున్నారు బాబా. జ్ఞానస్వరూపం అవ్వడం అంటే ప్రతి సంకల్పం, మాట, కర్మ సమర్థంగా ఉంటాయి. వ్యర్థం సమాప్తం అయిపోతుంది. ఎక్కడ సమర్థం ఉంటుందో అక్కడ వ్యర్థం ఉండదు. ఎందుకంటే వెలుగు చీకటి రెండూ కలిసి ఉండవు కదా. జ్ఞానం అంటే వెలుగు, వ్యర్థం అంటే చీకటి. వర్తమాన సమయంలో వ్యర్థాన్ని సమాప్తి చేసుకోవడంపై ధ్యాస పెట్టుకోవాలి. అర్థమవుతుందా అంటున్నారు బాబా. సదా బాబా స్మృతిలో ఉంటే సమర్థమైన ఆలోచనలు వస్తాయి. దేహస్మృతిలో ఉంటే వ్యర్థ ఆలోచనలు వస్తాయి. ప్రతి నిమిషము బాబా స్మృతిలో ఉంటున్నామా లేదా దేహస్మృతిలో ఉంటున్నామా అని చెక్ చేసుకుంటూ ముందుకు కొనసాగండి. అన్నింటికన్నా ముఖ్య విషయం సంకల్పరూపీ బీజాన్ని సమర్థంగా చేసుకోవాలి. సంకల్పరూపీ బీజం సమర్థంగా ఉంటే వాణి మరియు కర్మ సహజంగానే సమర్థంగా అయిపోతాయి అంటున్నారు బాబా. నిరంతర యోగిగా అవ్వకుండా కేవలం అమృతవేళ మాత్రమే ప్రయోగం చేసి రోజంతా ప్రయోగం చేయకుండా చేస్తే వికర్మలు చేయడం జరుగుతుంది. దీని ద్వారా పాపపు ఖాతా జమ అవుతుంది. యోగిగా అయితే అయ్యారు, కానీ ప్రయోగం చేయడంలో వెనకబడిపోయారు. నన్ను తలుచుకుంటే వచ్చే శక్తిని సమర్థానికి ఎలా వాడాలో ఇప్పటికైనా అర్థమయ్యిందా అంటున్నారు బాబా. శివబాబా ఇస్తున్న వరదానం, నిరంతర యోగీ భవ. ఓం నమ శివాయ.